ఢిల్లీ పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ తన దర్యాప్తు ముమ్మరం చేస్తుంది. అందులో భాగంగా సీన్ రీక్రియేట్ చేశారు. ఫరీదాబాద్ ఉగ్రకుట్రలో భాగమైన డాక్టర్ షాహీన్ను సీన్ రీక్రియేషన్ చేయడానికి అల్ ఫలా యూనివర్సిటీకి తీసుకెళ్లారు. ఉగ్రకుట్ర దర్యాప్తులో భాగంగా ఈ కేసులో అరెస్ట్ చేసిన 7 నిందితులను అక్నవు, కాన్పూర్, సహరన్పూర్, ఫరీదాబాద్, జమ్మూ కాశ్మీర్లకు తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. అల్ ఫలాహ్ దర్యాప్తు తర్వాత తదుపరి విచారణ కోసం షాహీన్ను లక్నవు, కాన్పూర్లకు తీసుకువెళ్లనున్నారు. నిందితులకు ఎవరెవరితో పరిచయాలు ఉన్నాయి అనే విషయం తెలుసుకునేందుకు సీన్ రీక్రియేషన్ చేస్తున్నట్టుగా తెలిపారు. వారికి ఎవరెవరు సహకరించారు అనే విషయాలు తెలుసుకోనున్నారు. ఈ ఉగ్ర నెట్వర్క్తో మరికొందరు వైద్యులకు సంబంధాలు ఉండే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. ఈ ఉగ్ర మాడ్యూల్ హాస్పిటల్స్, క్లినికల్ ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తోందని గుర్తించినట్టుగా తెలిపారు అధికారులు. ఢిల్లీ ఉగ్రదాడిలో డాక్టర్ షహీన్ కీలకంగా వ్యవహరించిందని పోలీసులు తెలిపారు. 2 ఏళ్ల నుంచి అమ్మోనియం నైట్రేట్ వంటి పేలుడు పదార్థాలు సేకరిస్తున్నట్టుగా షహీన్ అంగీకరించారు. వీటిని ఉపయోగించి పాక్కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ కోసం దేశవ్యాప్తంగా దాడులు చేసేందుకు ప్రయత్నించింది. గురువారం విచారణలో భాగంగా డాక్టర్ షహీన్ తన భార్యని సహనిందుడు ముజమ్ముల్ షకీల్ పేర్కొన్నట్టుగా తెలిపారు అధికారులు. భారత్లో మహిళా బ్రిగేడ్ల ఏర్పాటుకు డాక్టర్ షహీన్ ఆన్లైన్ కోర్సులు ప్రారంభించింది. ఈ విషయం ఇప్పటికే గుర్తించారు పోలీసులు. అల్ ఫలాహ్ యూనివర్సిటీలు ఇతర మహిళా వైద్యులను కూడా ఆమె ప్రభావితం చేస్తుండొచ్చని అనుమానిస్తున్నారు. యూనివర్సిటీలో ఎవరైనా ఉగ్రవాద మద్దతుదారులు ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.